drag you to court, Mr. Ranganath. I'm telling you. I gave you six complaints till now. Where are your guts? You tell me. మళ్ళీ మీదికెళ్ళి నన్ను బద్నాం చేస్తావు. నేను ప్రూఫ్ లేకుండా రాష్ట్రంలో ఏం చేయని నేను చెప్తున్నా. మీరు ఈ లెటర్ ఎట్లా రాసిండ్రు, ఈ లెటర్ల కంటెంట్ ఎట్లుంది, ఇది ఇప్పుడు నేను ఆన్లైన్ పెడితే దుంకి చచ్చిపోదాలు. మీరు మీ ప్రభుత్వం ఎందుకోసం పెట్టిండ్రు హైడ్రా? ఎవరి కోసం పెట్టిండ్రు? దమ్ముందా బుల్డోజర్ది? ఆదిత్య రియల్టర్స్ గోదాం పారేపు అనేది ఉండద్దు, ఆ విధంగా కొనసాగద్దు. ఖచ్చితంగా ఈరోజు బలమైన చర్చ తెలంగాణ మన అసెంబ్లీలో జరగాలనేది నా యొక్క ఆకాంక్ష. ఈరోజు ఎంతమంది దవాఖాన పాలైందో, ఎంతమంది ఈరోజు ట్రీట్మెంట్ లేక, ఎంతమంది ఈరోజు వైద్యాన్ని ఖర్చు పెట్టుకోలేక దవాఖానలు వదిలేసిపోతూ ఉన్నారు అనేది మనం బాజాప్తా చూస్తున్నాం. ఈరోజు ఇంకొకటి ఏంటంటే, ఇంకొక అంశం నేను మీ దృష్టికి తీసుకొని వస్తా. ఈరోజు కల్వకుంట్ల కవిత గారు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, మేము నన్ను జైలుకు పంపిస్తా. ఎవరిని? రంగనాథ్ గారిని జైలుకు పంపిస్తుందంటే ఈమె ఈరోజు దీక్షలు చేస్తుంది, అన్నీ చేస్తుంది, చాలా చేస్తుంది, అన్నీ చేస్తుంది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, అమ్మ రంగనాథ్ గారిని హైడ్రా అనేది ఎవరు పెట్టిండ్రు? ఫస్ట్ అది పాయింట్ చెప్పండి మీరు. హైడ్రా అనేది ఎవరు మించినారు? రేవంత్ రెడ్డి నియమించారు. నియమించి ఏం చేసిన ఆయన ఏవి కూలగొట్టమంటే అవే కూలగొడుతుండినా. రంగనాథ్ గారు రేవంత్ రెడ్డి గారు ఏది కూలగొట్టమంటే అదే కూలగొడుతుండు. ఈరోజు నువ్వు జైలుకి ఎవరిని పంపాలి? రేవంత్ రెడ్డిని పంపాలి. రంగనాథ్ గారిని కాదు నువ్వు జైలుకు పంపేది, నువ్వు రేవంత్ రెడ్డిని పంపాలి. రేవంత్ రెడ్డిని నువ్వు విమర్శించావు, రేవంత్ రెడ్డి మాట్లాడవు. ఎందుకంటే మీరంతా అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో మీరు పార్ట్నర్స్. సూదిని సృజను, రేవంత్ రెడ్డి, మీరు అంటే సూదిని సృజన్ అంటే రేవంత్ రెడ్డి బామ్మడిది, నీవు విందుల, మీరందరూ కూడా పార్ట్నర్స్. మీరంతా వ్యాపార సామ్రాజ్యం మీది. నీకు నిజంగా హైడ్రా బంద్ చేయాలని ఉంటే రేవంత్ రెడ్డి గారికి ఒక ఫోన్ కొట్టి, హైడ్రా ఎందుకు దిక్కుమాలిన హైడ్రా ఎందుకు గుల్లగొడుతుంది, బంద్ చేయంటే 2 నిమిషాలు బంద్ చేస్తారు. ఏముంది అలా ప్రాబ్లం ఏముంది? నువ్వు తలుచుకుంటే 2 నిమిషాలలో బంద్ అయిపోతాయి. ఈరోజు గాంధీ సరోవర్ దగ్గర ఇల్లు కూలగొడతామంటుండ్రు. ఇలా గవర్నర్ ప్రసంగంలో కూడా అది వచ్చింది. మీరు తలుచుకుంటే 2 నిమిషాలలో అయిపోతుంది. ఆ గాంధీ సరోవర్ గారు ఎందుకు గుల్లగొట్టకండి, మీరు ఆపేయండి సార్, మీరు ఇమీడియట్గా ఆపాలి రేవంత్ రెడ్డి గారు అని చెప్తే ఇమీడియట్గా ఆపేస్తారు. అది మీరు స్టేట్మెంట్ మీరు దీక్ష చేసే అవసరం లేదు. ఈరోజు మీరు ఖమ్మంలో ఏవైతే ఆ ఇండ్లు మన భూదాని ఇండ్లు గులిపోయినాయో ఆ వెలుగుమట్లలో, ఆ ఇండ్లు మొత్తం అవి ఎందుకు గులగొట్టింది? అది వెంటనే అవి మీరు గులగొట్టే అవసరం లేదు, ఇది వెనక్కి తీసుకోవాలి, వాళ్ళు నష్టపరిహారం అంటే 2 నిమిషాల పని మీరు. కాబట్టి ఇవన్నీ ఆదేశాలు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ పైనకెళ్ళి మీరు డ్రామాలు చేస్తారు. మాకేం తెలియదు, మాకు తెలియకుండానే ఇవన్నీ నడుస్తున్నాయి, కాబట్టి వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. రంగనాథ్ గారిని నేను జైలుకు పంపుతా. జైలుకు ఆయన ఎందుకు పంపాలి? జైలుకు దాన్ని ఈరోజు ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు ఆయన హైడ్రా అనేది పెట్టిండ్రు. అందులో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉండాలి, మైనర్ ఇరిగేషన్ అఫీషియల్స్ ఉండాలి, అదొక బోర్డు ఉండాలి, మున్సిపల్ ఉండాలి, రిజిస్ట్రేషన్ వాళ్ళు ఉండాలి, రెవెన్యూ వాళ్ళు ఉండాలి. ఈరోజు అది చెరువుల విస్తీర్ణం అనేది ఎంత ఉందో తెలపాలి. అంతేకాకుండా ఎక్కడెక్కడ కబ్జాలు అయినా తెలపాలి. కబ్జాలు అయితే మరి వారికి పర్మిషన్ ఉన్నాయో చూడాలి, పర్మిషన్లు ఉంటే మరి వారికి పర్మిషన్ ఎట్లొచ్చిందో చూడాలి, రిజిస్ట్రేషన్ అయిందా చూడాలి, వాటికి లేఅవుట్లు అయినాయో చూడాలి. ఇవన్నీ చూడడానికి అన్ని మినిస్ట్రీలకి వెళ్ళి అన్ని డిపార్ట్మెంట్లకు వెళ్ళి ఒకరు ఉండాలి, ఒక బోర్డు వేయాలి. ఆ బోర్డు నిర్ణయం తీసుకొని ఏవి కూలగొట్టాలి, ఏవి కూలగొట్టద్దు, కూలగొడితే వాళ్ళ నష్టపరిహారం ఏ విధంగా ఇవ్వాలి అనేది ఒక పద్ధతి ప్రకారము ఇవన్నీ కూడా చేయాలి. కానీ పద్ధతి లేకుండా ఈరోజు హైడ్రాను నియమించింది ఎవరు? రేవంత్ రెడ్డి గారిని నియమించారు. ఆయనకు రాత్రి కళలో ఏదొస్తే తెల్లారేది కూలగొట్టమని చెప్తారు. కాబట్టి మీరు అందుకని నేను అడికోర్ పార్ట్నర్ అంటే రేవంత్ రెడ్డి గారు, అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ మీరు అందరు పార్ట్నర్లు. మీరు చెప్తే 2 నిమిషాలలో రేవంత్ రెడ్డి గారు హైడ్రానే బంద్ చేస్తారు. కాబట్టి నేను జైలుకు పంపుతా, జైలుకు నిన్ను ఈడుస్తా, నీ సంగతి చూస్తా, అదంతా చెప్పాల్సిన అవసరం నీకేం లేదు కదా. ఈరోజు బాధాప్తా నీ చేతుల పని అది. 2 నిమిషాలు నువ్వు చెప్పినావనంటే ఇమీడియట్గా ఆగిపోతుంది. ఈరోజు తెలంగాణ ప్రజలను పిచ్చోళ్ళని చేయనికి, తెలంగాణ జనాన్ని పిచ్చోని చేయనికి మేము యుద్ధం చేస్తున్నాం. మీరు యుద్ధం లేదేనా, మీరు అంత ఒకటే మీ డ్రామా అంతా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి సపోర్ట్ ఉన్నట్టు వాళ్ళందరూ కూడా నీకు సపోర్ట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి డైరెక్షన్లో పనిచేసే వాళ్ళంతా నీ డైరెక్షన్లో పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏదైతే మరి ఎవరెవరైతే ఆయన మద్దతు కానీ వాళ్ళందరూ వచ్చి నీకు మద్దతు తెలిపారు. నిన్నటిదాకా నేను తిట్టిన వాళ్ళు కూడా వచ్చి నీతో మద్దతుగా నిలబడుతున్నట్టు వ్యక్తులు ఈరోజు నీకు మద్దతుగా మాట్లాడుతున్నట్టు వ్యక్తులు. ఎందుకంటే ఈరోజు దోపిడీ వర్గం అంతా ఒక సిండికేట్గా తయారైపోయింది తెలంగాణలో. దోపిడీ వర్గం తెలంగాణ సిండికేట్ అయిపోయింది. పైసలు, పవరు, అది అంత మించిగా మీకు ఏం లేదు. వీళ్ళ యోగక్షేమాలు అవసరం లేదు, ఎవరి సమస్యలు మీకు అవసరం లేదు.
కాబట్టి ఈరోజు మీరు తలుచుకుంటే మీరు ఇచ్చేయండి, కానీ ఒక ఆఫీసర్ని పట్టుకొని నేను రంగనాథ్ గారి ఇల్లు చెరువులో ఉందని బాధతోనే మ్యాపే చూపించాను. ఎందుకంటే నాకు పవర్స్ లేవు, నా దగ్గర పవర్స్ లేవు. నేను ఏమైనా మీడియాలో చూపించగలుగుతా, ధర్నా చేయగలుగుతా, ఎక్కడైనా కంప్లైంట్ ఇవ్వగలుగుతా. నాకు రేవంత్ రెడ్డికి నా బిజినెస్ పార్ట్నర్ అయితే రేవంత్ రెడ్డికి మొత్తం లొల్లి పెట్టుకొని ఆ తీపిమనేటోడిని. అర్థమైంది కదా. అసలు ఏవి లేవు మాకు. కాబట్టి ఈరోజు మీరు అందరూ ఒక దుకాణము, మీ వ్యాపారాలన్నీ బ్రహ్మాండంగా నడుస్తాయి, ఇవన్నీ నడుస్తాయి. కాబట్టి మీరు దీన్ని వెంటనే ఆపుకోవాల్సిన పరిస్థితి మీ పైన ఉన్నది. మీరు పైరవి చేస్తారా, మీరు ఎట్లా చెప్తారా చెప్తే మీరు అది అయిపోతాయి. కానీ ఈరోజు ఆఫీసర్ని పట్టుకొని జైలుకు పంపుతా అనే బదులు ఈరోజు మీరు ఈ డ్రామాలు ఈ కథలన్నీ మీరు బంద్ చేయాలని చెప్పి కోరుకుంటారు. తెలంగాణ ప్రజలు కోరుకుంటారు, నా తరపున కాదు. మీరు ఎవరు నమ్మరు. కల్వకుంట్ల కవిత గారు మీరు ఎన్ని దీక్షలు చేసినా ఎవరు నమ్మరు. నిన్న దాకా మీరు పవర్లో ఉండే, కుర్చీలో ఉండే. ఈరోజు కూడా మీ బిజినెస్ పార్ట్నరే ఈరోజు ఆయన ముఖ్యమంత్రి ఉండు. కాబట్టి ఈరోజు ఆయన కొట్టినట్టు చేస్తారు, మీరు ఏడిచినట్టు చేస్తారు. మీ మధ్యలో నడిపే డ్రామాలు కానీ తక్కిన లావాదేవీలన్నీ కూడా ఈరోజు మీ బ్రహ్మాండంగా నడుస్తాయి. వేవి కూడా ఆగుతలేవు, వేవి కూడా ఆపుతలేవు. అర్థమైంది కదా. ఇక తెలంగాణలో మరొక సమస్య చాలా గట్టిగా పట్టి పీడిస్తుంది. మరి గతంలో మనం చూసినాం,